వ్యవహారము లేకపోతే ఇంకా వరుసగా అరెస్ట్ జరుగుతాయని జరిగే ప్రచారము సోషల్ మీడియాలో వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా మళ్ళీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. సో కక్షపూరిత అరెస్టులని ఖచ్చితంగా ప్రతిపక్షం అంటుంది. లేదు జరిగిన దానికి ఇవాళ అనుభవించాలి, పాపం పండింది, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఎట్లా చూడాలి? ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్. కొంచెం వాళ్ళ మీద నేను లిబర్టీ తీసుకోవచ్చు. ఇది ఆ పేరు రాకపోతే వారిద్దరూ పెద్ద మనుషులు సర్దార్ పటేల్ గురించి మాట్లాడుతున్నారా లేకపోతే నెహ్రూ గారి గురించే మాట్లాడుతున్నారా అనిపిస్తారు. తర్వాత పేర్లు తెలిసాక ఒకటి జూపీ గారు చెప్పిన మాట ఎగిరి చట్టం పని చేసుకొని పోతాదా అది రఫీ గారికి తెలుసు. చట్టం ఒకసారి పని చేయలేదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినాము, అది పని చేయలేదు. సో దేరా ఎగిరి జూపీ గారు చట్టం లేదు పట్టం లేదు ఎంత అది తెలుసు. ఇది విచారం ఏంటంటే రఫీ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఐ ఓపెన్ మై మౌత్. నాకు ఆయన పెట్టింది లేదు, మన మీద మంచి లేదు పాడు లేదు, ఆయన ఉన్నారు. జూపిడి గారు ఎలా చెప్పానో తెలుసు అందరికి. ఐ రెస్పెక్ట్. ఎందుకు చేయాలి అరెస్ట్? ఇది ఆ లాయర్లు బాగా డబ్బులు దొబ్బటానికి పెట్టారు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, వీరిద్దరు పెద్ద మనుషులు, పెద్ద పార్టీస్ కి పెద్ద స్పోక్స్ పర్సన్. ఐ థాట్ దే వర్ టాకింగ్ అబౌట్ సంబడి. ఎవరో అరెస్ట్ అయిపోయినా వాటి గురించి మాట్లాడుతున్నారంటే పాపం ఎవరో వంశీ, ఆయన పెళ్ళ భార్య అందరూ బాధపడతారు, అదేమి అట్లేదు. కానీ ఒక రకంగా చూడాలంటే ఒక రకంగా యాజ్ అ సిటిజన్ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాట పెట్టకపోతే మనల్ని ఏం చేస్తారో అనిపిస్తుంది. అంటే మాకు వాళ్ళిద్దరు బాగా తెలుసు కాబట్టి నేను చదువుగా మాట్లాడుతున్నా. ఇది పిటియబుల్. ఏంటంటే పిటియబుల్. ఇందాక రఫీ గారు చెప్పారు, ఆ బూతులు తిట్టారు, ఇలా తిట్టారు, అది తిట్టారు. ఈ హిస్టరీ అంతా మర్చిపోతే బెటర్ ఏమో అనుకుంటున్నాను. అది నా వ్యూ. ఎందుకంటే మేము మర్చిపోతారా మిమ్మల్ని తిడితే అంటే నాకు తప్పదు కాబట్టి నేను మర్చిపోతా. నాకు తప్పదు కదా, అదేదో తిట్టేస్తే విన్నట్టుగా వెళ్ళిపోతాం బెటర్, లేకపోతే ఇంకా ఏమైపోతాం. అంటే మీకు అప్పుడు ఇష్యూ గుర్తుంటే పుల్లారావు గారు, ఆయన ఎప్పుడు లేని చంద్రబాబు నాయుడు, గంభీరంగా ఉండే చంద్రబాబు ప్రెస్ ముందు బోర్న ఏడ్చిన పరిస్థితి. అంటే అంత ఈజీగా మర్చిపోయేలాంటి కామెంట్స్ అవి మీరు సింపుల్ గా అది అది పెద్ద. నేను పాలిటీషియన్స్ అంటే ఈ విషయం కాదు, స్కిన్ చాలా థిక్ గా ఉంటుంది అందరిది. అది కింద పడినా బయట పడ్డాం అంటారు, అది బాగా తెలుసు జూపిడి గారికి. ఆయన చాలా మంది చూసేది అలాంటి వాళ్ళు. ఆ కింద పడినా బయటకు పడ్డానంటాడు, దండేసుకొని జైలు నుంచి బయటకు వస్తాడు, ఊరేగుతాడు. సో ఇది కాదంటే నేను తప్పుకుంటాను. చెప్పానండి అది ఇద్దరిని పాలిటీషియన్స్ వాళ్ళకి ఇందులో ఏంటంటే రఫీ గారు కానీ కాదు, ఇక్కడ మన చర్చలో మన చర్చలో ఉన్న పొలిటీషియన్స్ అన్ఫార్చునేట్లీ థిక్ స్కిన్డ్ కాదు. రఫీ గారు కానీ జోపుడి గారు కానీ వాళ్ళు కాదు రాజకీయాలకి టైలర్ మేడ్, రాజకీయాల కోసం టైలర్ మేడ్ గా నాయకులు కాదు వాళ్ళిద్దరును. అంటే అనుకున్నాను నేను వాళ్ళిద్దరు తెలుసు. రఫీ గారు అడగండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపాను, పూడ్చుకుంటావా కాల్చుకుంటావా అని ఒక ఎమ్మెల్సీ చెప్తే ఆ ఎమ్మెల్సీ మీద పెట్టిన కేసు ఏంటి, అతను జైలు నుంచి బయటకు వచ్చిన పద్ధతి ఏంటి, అతను వెంటేసు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఊరేగింపులు పరిస్థితి ఏంటి? ఏ రోజైనా మీరు పుల్లారావు గారు ఊరేగింపుగా వచ్చినటువంటి ఆ హంతకుడిని ఎక్కడ ఉండాలా, ముఖ్యమంత్రి అనేవాడిని అతను ఎక్కడ పెట్టాలా, మీరు ఏ రోజైనా ప్రశ్నించారా? కరెక్ట్, 100% కరెక్ట్. మమ్మల్ని వ్యక్తి కూడా నాకు బాగా తెలుసు, నా తక్కువ రోజు. కానీ నేనేమన్నా దేవిపట్నం కూడా నాకు బాగా తెలుసు. నేను చెప్పేది ఏంటంటే ఈవేళ కరెక్ట్ స్టెప్. చంద్రబాబు నాయుడు గారు 70, 90, 80 ఏళ్ళు ఎంతో వయసు మనిషి. తిట్టేదిలే సరేలేండి. ఇంకా మీరు ఇది నాకు ఒక ఎంపీ తెలుసు, ఎప్పుడు 60 సంవత్సరాలు అంటాడు, నాకు 20 సంవత్సరాలు బట్టి వాడి వయసు. 60 ఏంటయ్యా అంటే మేము ముసలు అయిపోతున్నాం అంటే అట్లా నాతో నన్ను కూడా కలిసాడు. ఎంపీ అంటే దీస్ థింగ్స్ ఐ కాదు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి, పెద్ద నాయకుడు, నేను క్షమించానంటే ఏమైపోతుంది?
ఎందుకు మరి లోకేష్ కాదు ఆయన పెద్ద ఒక నిమిషం లోకేష్ అట్లా కదా పుల్లారావు గారు, అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లోకేష్ ఏమన్నారు, ఇదిగో రెడ్ బుక్ లో పేర్లు రాస్తున్నాను, మా నాన్న మా తాతలాగా నేను కాదు, ఎవరిని వదిలిపెట్టను అన్నారు ఆయన. 8 నెలల తర్వాత ఇప్పుడు మొదలైంది ఒక్కొక్క ఎపిసోడ్ మొదలవుతోంది లేదా? రెడ్ బుక్ అనేది మౌసేతుంగ్, రెడ్ బుక్ మౌసేతుంగ్ ఎక్కడున్నారు, నన్ను బలి చంపేసి తీసుకొచ్చి చచ్చిపోయాడు అన్నారు. అసలు ఎవరికి తెలియదు అసలు. రఫీ గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. నేను చెప్తున్నా, క్షమించా, నేను పెద్దవాడిని, 40 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి ఎంత బాగుంటుంది నేను చెప్తున్నా. ఏదో పెద్దవాడి పుల్లారావు మాట్లాడినాడు, జూపిడి గారు నాకు తిడతా ఉంటే ఎలాగా, ఏదో క్షమించాను అంటే సో ఇప్పుడు మీరు సజెస్ట్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వంశీనైనా లేకపోతే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే సజెస్ట్ చేస్తా, కేసీఆర్ కి అదే సజెస్ట్ చేస్తా, రేవంత్ రెడ్డి కూడా నువ్వు ముఖ్యమంత్రి రా బాబు, నువ్వు పెద్దవాడివి, నువ్వు పెద్దతనం పెద్ద హార్ట్ చూపెట్టాలని ఎవరికైనా ఏ ముఖ్యమంత్రి అయినా బిగ్ హార్ట్ చూపెడితే ప్రజల దగ్గర గెలుస్తారు. రఫీ గారు ఏ ముఖ్యమంత్రి అయినా, నేను అది మాత్రం ఏ ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అవునే లేకపోతే మన ఎవరు ఇతను కేసీఆర్ అవునే, నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేశాను, నువ్వు ముఖ్యమంత్రి ఉండి నీకేంటి. ఒక నిమిషం మీరు అన్నదానికి రఫీ గారు రెస్పాన్స్ తీసుకుందాం. పుల్లారావు గారు, రఫీ గారు ఏంటి మరి పెద్ద నిజంగానే